జగనన్న రీసర్వేలో వచ్చినటువంటి తప్పులు ఉన్నాయో అలాంటి తప్పులు దొరలకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే పటిష్ట చర్యలు తీసుకుంది. ఫస్ట్ టైం రైతుల ఆమోదంతోనే అన్ని కూడా జరగాలనే ఒక కఠిన నిబంధన అయితే తీసుకువచ్చారు. ఏ చిన్న విషయమైనా సరే రైతులకు తెలియజేసి రైతులు ఆమోదం ఉంటేనే చేయాలి. ఈ కేవైసీ అనేది తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేసింది. సో దీంతో రైతుకు తెలియకుండా ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు. ముఖ్యంగా కబ్జాలు లాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా నివారించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే రీసర్వే డేటా పరిశీలనకు గ్రామ సభ కూడా నిర్వహిస్తారు. అంటే ఎవరైతే సంబంధిత రైతులు ఉన్నారో ఆ రీసర్వే జరిగిన ప్రతి రైతుని కూడా గ్రామ సభకు పిలిచి ఆ గ్రామ సభలో మన భూముల వివరాలన్నీ కూడా స్పష్టంగా చెప్పి మనం ఎస్ అదంతా మా భూమి మాకు ఉంది అని వాళ్ళు అంగీకరించిన తరువాతే మళ్ళీ వాళ్ళతో ఈ కేవైసీ తీసుకుని అప్పుడు తర్వాత ప్రాసెస్ కి వెళ్తారు. దీనికోసం 12 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించాలని ఒక డెసిషన్ అయితే వచ్చారు. పూర్తిగా రైతుల ఆమోదంతోనే సర్వే అనేది జరుగుతుంది. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారుల విచ్చలవిడితనం అయిపోయింది. అంటే వాళ్ళు చేసిందే సర్వే, ఇక రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా దాన్ని పరిష్కరించే నాదులు ఉండేవారు కాదు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అప్లికేషన్లు పెట్టి మా సమస్యను పరిష్కరించడానికి చెప్పడమే తప్ప అంతేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రీసర్వేలో తప్పులు ఉన్నాయని 1,00,000కు పైగా దరఖాస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 అంటే అధికారికంగానే 1,00,000 ఉన్నాయంటే ఒక అనధికారికంగా 2-3 లక్షలు ఉంటాయి. సో ఆ స్థాయిలో తప్పులు జరిగాయి. ఇప్పుడు వాటి మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే ఒక నూతన విధానాన్ని అయితే తీసుకొచ్చింది.